హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ కుకింగ్ రెసిపీ. సో ఇది వచ్చేసి పప్పుల్స్ అనమాట. మీది నెల్లూరు సైడ్ అయితే మీకు డెఫినెట్గా తెలిసి ఉంటుంది పప్పుల్స్ అంటే ఏంటో. సో దానికోసం నేను 1 కప్ కడిగి నానపెట్టుకున్న పప్పు అండ్ ఆనియన్ అండ్ 1 టమాటో అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్. నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఒక 6 to 7 విజిల్స్ రావాలన్నమాట. దాని తర్వాత ముద్దకం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బాగా ఎనుపుకోవాలా. నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలన్నమాట. దానికోసం ఆయిల్, కొంచెం ఆవాలు అండ్ ఇది వచ్చి వడిమంటాం అనమాట. ఇది ఎండాకాలంలో ఎక్కువగా పెట్టుకుంటుంటారు నెల్లూరు సైడ్. సో అది వేసుకొని బాగా పప్పుల్స్లో వేసుకున్నాక దాని తర్వాత ఏంటబ్బా చింతపండు వేయలేదు అనుకుంటాను. మోస్ట్లీ చింతపండు వేస్తారు చాలామంది. సో ఇది పప్పుల్స్ నెల్లూరు సైడ్ కాబట్టి మేము నిమ్మరసం వేస్తాము. సో అది బాగా ఉడికిపోయాక ఇలా ఉంటుందన్నమాట. సో మనం వైట్ రైస్లోకి కొంచెం పప్పుల్స్ అండ్ కొంచెం బియ్యపు వడియాలు, ఎండాకాలంలో మనం పెట్టుకుంటాం కదా, ఆ బియ్యపు వడియాలు కొంచెం ఆవకాయతో పేరప్ చేస్తే ది బెస్ట్ కాంబినేషన్. సో మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.